లోకాసువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుండి 36వ వచనం వరకు. కానీ మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానిని నీ అంగీని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలనో మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారికి మాత్రమే మీరు ప్రేమించినచో అందుగల ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అటుల చేయుట లేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపుల సహితము అటులు చేయుట లేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను ఇచ్చుట లేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దృష్టులకును మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము కలవారై ఉండుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఈరోజు సువార్తా పట్టణంలో మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాటలు అనేది మనం గమనిస్తే, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును శపించు వారిని మీరు ఆశీర్వదించండి, మిమ్ము మీ చెంపపై కొట్టిన వానికి రెండవ చెంప చూపించండి అని మాట్లాడుతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ మానవ జీవితంలో ఇది సాధ్యమేనా అని మనం ఆలోచన చేయగలిగితే, ఇది సాధ్యమేనా? మనం మానవ జీవితంలో శత్రువులను ప్రేమించడం, ఒక చెంపపై కొట్టిన వానికి రెండో చెంప చూపించడం, మనల్ని ఎవరైతే బాధ పెడుతూ ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయటం, ఇది మానవ మాతలుగా మనకు సహజమేనా? కుదిరిద్దా? ఇది మానవ మాతలకు మాత్రం సాధ్యం కాని పని. దానికి దేవుని యొక్క కృప కావాలి. దేవుని యొక్క కృప లేనిదే ఈ యేసు ప్రభువు వారు చెప్పిన సందర్భాలను బట్టి ఈ అంశాలను మొత్తం కూడా మనం ఒక్కడ కూడా పాటించలేము. శత్రువుని ప్రేమించాలన్నా, మనల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలన్నా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సహకారం మనకి చాలా అవసరం. ఇది ఈనాటి సమాజంలో ఏ మానవుడికి సాధ్యపడని విషయం. అయితే దేవుని యొక్క శక్తి, కృప ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వీటినన్నింటినీ చేయొచ్చు అనడానికి మనకి బైబిల్ ఉదాహరణలో చూసుకుంటే అనేక మంది కనిపిస్తూ ఉంటారు మనకి. మన ప్రభుని యేసుక్రీస్తునే తీసుకోండి. దేవుని కుమారుడే మానవ రూపం ధరించి సేమ్ మనకలాగే భూమి మీదకు వచ్చి మనకలాగే మానవుడిగా బ్రతుకుతున్నప్పుడు ఆయనకు కలిగిన అవమానాలు కావచ్చు, ఆయనకు కలిగిన బాధలు కావచ్చు, ఆయనకు కలిగిన శ్రమలు కావచ్చు, ఆయనకు కలిగిన తీవ్ర వేదన కావచ్చు, లోకంలో ఏ మానవుడికి కూడా కలగలేదు. యేసు ప్రభు అనుభవించిన శ్రమ
మానవుల్లో ఎవరైనా ఒక్కరైనా అనుభవించారని తిరిగి చూసుకుంటే ఒక్కరంటే ఒకరు కూడా మనకి కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన కఠోర శ్రమ అనుభవించి స్లేవను మోసుకుని ఆయన ఊరేగింపుగా చేసుకుంటూ బట్టలు విప్పదీసి మొఖాన ఉమ్ము వేసి పిడిగుద్దులు గుద్దుతూ ముండ్ల కిరీటం పెట్టి కొరడాలతో కొట్టుతూ అనేక రకాల బాధలు అనేక రకాల చిత్రహింసలు యేసుక్రీస్తుని పెట్టినట్లుగా మనకి అనేక వాక్య లేఖనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ రోజున కూడా మనకి ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టం ఎవరి వల్ల అయితే కలిగిందో వారిని మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా అనేది ఈరోజు సువార్త పఠనం సారాంశం. యేసుక్రీస్తు మనకి మాటలు చెప్పడమే కాదు, ఆ మాటల్ని ఆయన నిరూపించాడు. శత్రువులు ఎలా ప్రేమించాలో ఆయన నిరూపించాడు. వేదనలో ఉన్న వారి కోసం తండ్రి దేవునికి ప్రార్థన చేయటం ద్వారా కూడా ఆయన నిరూపించాడు. అనేక శ్రమలు, వ్యధలు, బాధలు నొందుచూ మనకొక రోల్ మోడల్గా కనిపిస్తూ ఉన్నాడు. సరే, ఇవన్నీ యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకున్న సత్యాల్ని మనం మానవ లోకంలో అనుసరించాలనేది ఈరోజు క్రీస్తు యొక్క సువార్త పఠనం ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. మనమైతే ఏదైనా ఒక శ్రమ వస్తే, ఏదైనా ఒక కష్టం వస్తే, సపోజ్ మనం ఏదైనా ఒక కష్టపడి సంపాదించుకొని కొంత సొమ్ము కావచ్చు, లేదా ఒక ఇల్లు కట్టుకోవచ్చు, లేదా ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు, మన బ్రతుకుల్లో ఏదైనా ఒక మేలుకరమైన విషయం జరిగితే మాత్రం ఏమంటాం మేలు జరిగితే కష్టపడి పనిచేసాం, కష్టపడి సంపాదించుకున్నాం, ఇది నా శక్తి ద్వారా అయ్యింది అని అనుకుంటాం. అవునా కాదా? మనం ఏదైనా ఒక డబ్బు సంపాదించినా, ఒక ఆస్తి సంపాదించినా, ఒక ఇల్లు సంపాదించినా కష్టపడి పనిచేసాం, కష్టపడి సంపాదించుకున్నాం అని మనం అంటూ ఉంటాం. అదే ఒక ఏదైనా చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే మనం ఇది నా ద్వారా వచ్చిన శ్రమ అని మనం గుర్తెరగం, వెంటనే దేవుడి మీద వేసేస్తూ ఉంటాం. దేవుడు ఉంటే నాకు ఇట్లా జరిగేదా, దేవుడు ఉంటే నాకు అలా జరిగేదని దేవుడి మీదకి వెళ్తాం. మంచి జరిగితేమో మనం స్వయంకృతంగా మనం శక్తితో సంపాదించుకున్నామని ఒక గర్వంతో మనం ఉంటూ ఉంటాం. అదే ఒక ఏదన్నా కీడు జరిగినా వెంటనే దేవుడిని ద్వేషిస్తూ ఉంటాం. ఇది మానవ నైజం. ఈ ఆలోచనలన్నీ పోవాలి సమాజంలో అంటే శత్రువుని ప్రేమించాలి. శత్రువుని ప్రేమించడం ద్వారా సమాజం బాగుపడుతూ ఉంది, పరిపూర్ణంగా ఉంటుంది. విభేదాలు ఉండవు, కొట్లాటలు ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, బాధలు ఉండవు, వ్యధలు ఉండవు. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్లే మన పొరుగు వారిని ప్రేమించకపోవడం వల్లే ఇవన్నీ అనర్థాలు వస్తున్నట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. సరే, ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఇవన్నీ చేయాలంటే ఏముందులే నువ్వు చెప్తావు, ఇది ఎక్కడ సాధ్యమని మనం అనుకోవచ్చు. కానీ మన బైబిల్ గ్రంథంలో ఉదాహరణకి మనకి కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. శత్రువుని ప్రేమించి దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచి గొప్ప రాజుగా వెలుగొందిన రాజు మన దావీదు మహారాజు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నాడు. అయితే ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఈరోజు మొదటి పట్టణంలో మనం చదువుకున్నట్లుగా ఆయనకు ఒక సమస్య వచ్చింది. దావీదు మహారాజుకి ఒక సమస్య. మొదటి పట్టణము, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము మరియు 7, 8 వచనములు మరియు 12, 13 వచనములు మరియు 23, 24 వచనముల్లో మనం చదువుకున్నాం. ఏంటి అనేది, యేసు ప్రభువు శత్రువుని ప్రేమించమని చెప్పాడు. శత్రువుని ప్రేమించడం మానవులకి సాధ్యం కాదు అని దేవుని కృప ఉంటే తప్ప అని దావీదు మహారాజు కూడా నిరూపించాడు. ఏంటనేది మనం కొద్దిసేపు విశ్లేషణ చేసుకుందాం.
దావీదు మహారాజు ముందు మనకి సౌలు రాజుగా ఎన్నుకోవడం మనందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు ప్రజల నుంచి, ఐగుప్తు దేశం నుంచి దేవుడు వారిని బానిసత్వం నుండి విడిపించినప్పుడు వారికి ఒక రక్షణగా, వారికి ఒక చేదోడు వాదోడుగా, ముందు చూపుగా ఒక పెద్ద మనిషిగా మొట్టమొదటిగా మోషేని నియమించడం మనకు తెలుసు. మోషే తదనంతరం యెహోషువ వారందరికీ నాయకుడిగా ఉండి ముందుకు నడిపించినట్లుగా, తర్వాత అనేక మంది న్యాయాధిపతులు, తర్వాత అనేక మంది ప్రవక్తలు వచ్చినట్లుగా మనకి ఇదంతా పూర్వ నిబంధనలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రవక్తల సందర్భం వచ్చినప్పుడే సమూవేలు అనే ఒక ప్రవక్త మనకి తెలుసు. అయితే సమూవేలు ప్రవక్త ద్వారా మొట్టమొదటిగా సౌలు రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకున్నప్పుడు ఆయన యొక్క దృష్టత్వం ద్వారా కావచ్చు, లేదా ఆయన దేవుడికి విధేయత కాకుండా అవిధేయత చూపించిన కొన్ని పొరపాట్ల వల్ల కావచ్చు, ఆయన యొక్క అధికారాన్ని కోల్పోవలసి వచ్చిన సందర్భం మనకి కనిపిస్తూ ఉంది. అది ఒకసారి చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో సౌలు రాజు అయ్యాక ప్రభువైన దేవుడు సౌలు రాజుతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము, కావున నీవు శీఘ్రమే పోయి అమాలేకీయులను వధింపుము, వారి ఆస్తి పాస్తులను శాపము పాలు చేయుము, వారిలో ఒక్కని కూడా బ్రతకనీయవద్దు, స్త్రీలను పురుషులను నెత్తురు కందులను చంటి బిడ్డలను ఎడ్లను గొర్రెలను ఒంటెలను గాడిదలను అన్నింటినీ మట్టుపెట్టుము, ఇది యావే ఆజ్ఞ అని చెప్పాను. ఈ యొక్క ఆజ్ఞ సౌలు రాజుకి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో నీవు పోయి మీకును నాకును శత్రువులుగా ఉన్న అమాలేకులు అనే ఒక జాతి ఉండేవాళ్ళు, వారి యొక్క జాతిని ఒక్కరిని కూడా, స్త్రీలని పురుషులను పసికందులను చంటి బిడ్డలను వారి యొక్క గొర్రెలను ఒంటెలను ఎద్దులను మొత్తం సర్వనాశనం చేయాలని చెప్పేసి దేవుడు సౌలు రాజుకి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ఈ ఆజ్ఞ ప్రకారం సౌలు ఏం చేశాడు అనేది మనం చూసుకుంటే, అదే అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటే, సౌలు హవీలా నుండి ఐగుప్తు పొలిమేరలలోనున్న షూరు వరకు గల అమాలేకీయులందరినీ సంహరించెను. ప్రభు చెప్పినట్లే సౌలు యుద్ధానికి పోయి అమాలేకీయులందరినీ చంపేశాడు. వారి రాజైన అగాగును ప్రాణములతో చిక్కెను. ఆ అమాలేకుల యొక్క రాజు ఎవరైతే ఉన్నారో అగాగు అనే రాజు సౌలు రాజుకి అతని యొక్క ప్రాణాలతో పట్టుకున్నాడు. అగాగు రాజుని ప్రాణాలతో పట్టుకొని మిగిలిన వారినందరూ శాపం పాలు చేసి కత్తికి బలి చేసెను. అయితే ఈ సౌలు రాజు చేసిన తప్పిదం ఏందనేది ఇక్కడే మనకి కనిపిస్తూ ఉంది. దేవుడేమో అమాలేకుల జాతి మొత్తాన్ని, వారి యొక్క ఆస్తుల్ని పాస్తుల్ని మొత్తం పసి కందులను కూడా చంపాలని ఆజ్ఞ జారీ చేస్తే, ఈ సౌలు రాజేమో ఏం చేశాడంటే, కానీ సౌలు అతని వైపు పోరాడిన వీరులు అగాగు ప్రాణములను తీయలేదు, వారి అమాలేకీయులందరినీ చంపారు, కానీ వారి యొక్క రాజును మాత్రం చంపకుండా ప్రాణాలతోనే అట్టిపెట్టి, పైపెచ్చు వారు వేసిన పెద్ద తప్పిదం ఏంటంటే, క్రొవ్విన ఎడ్లను దూడలను గొర్రెలను గొర్రె పిల్లలను చంపలేదు, శ్రేష్టములైన పశువులన్నింటినీ మిగుల్చుకొని పనికి రాని నీచ పశువులను మాత్రము శాపపాలు చేసి వధించిరి. ఏం చేశారు అర్థమవుతుందా? సౌలు రాజు వారి యొక్క సమస్తాన్ని మొత్తాన్ని నాశనం చేయమంటే, వీరేమో మంచి మంచి గొర్రెలని, మంచి మంచి ఒంటెలని, మంచి మంచి గాడిదల్ని వీళ్ళు తీసుకొని ఏదో పరికరాలన్నింటినీ కూడా చంపేసి
ఆ తీసుకున్న మంచి మంచి గొర్రెల్ని అన్నిటిని కూడా వెంబట పెట్టి తీసుకుని వచ్చినట్లుగా మనకి ఈ చరిత్ర ఆధారాలతో కనిపిస్తూ ఉంది. అయితే అక్కడ దేవుడు చేయమన్నది ఏంటి? సౌలు రాజు చేసింది ఏంటంటే దేవుడు ప్రతి ప్రాణిని కూడా మట్టుబెట్టమని చెప్పాడు. కానీ సౌలు మనలాంటి మానవుడే కాదు కాబట్టి ఆయన యొక్క సాతాను యొక్క శోధనలో పడి దేవుని చెప్పిన పని చేయకుండా దేవుని మాటకి ఆజ్ఞకు విరుద్ధంగా మంచి మంచి గొర్రెల్ని, మంచి మంచి ఒంటెల్ని, మంచి మంచి గాడిదల్ని తీసుకొస్తే వెంటనే సమూయేలు వెళ్ళి, ఏంటి సౌలు రాజు, దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటంటే పైపెచ్చు ఒక మళ్ళా దేవుడికి ఏదో ఒక గొప్ప పని చేశాను అన్నట్టుగా ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, నేనేం తప్పు చేయలేదు సౌలు మహారాజా, ఈ ఎడ్లు ఈ గొర్రెలు ఇవన్నీ కూడా దేవుడికి బలియాగం సమర్పించాలని చెప్పి తీసుకొచ్చాను అని చెప్పి, అవి దేవుడి కోసమే తెచ్చాను కదా అని చెప్పి మాట మార్చడం జరిగింది. మరి దేవుడు చేయమన్నది చేయకుండా దేవునికి విరుద్ధంగా చేసినప్పుడు, దేవుడికి కోపం వచ్చినప్పుడు ఆయన యొక్క రాజస్థానాన్ని తీసేసి సమూయేలుతో చెప్పాడు, నా యొక్క ఆజ్ఞ ఆయన పాటించలేదు కాబట్టి రాజుగా అతను ఉండటానికి అర్హత లేదు, ఇదిగో నేను ఇంకొక రాజుని ఎన్నుకోబోతున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకించని చెప్తే దావీదు మహారాజుని అభిషేకించాడు సమూయేలు ప్రవక్త. ఇదంతా మనకి చరిత్ర ఆధారం. ఈ స్టోరీ జరిగాక దావీదు మహారాజు రాజు అయ్యాడు. ఫిలిష్తీయులతో యుద్ధం, గొల్యాతునంత పెద్ద వీరుణ్ణి జయించి దావీదు మహారాజు తిరిగి వస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజానికి మొత్తం కూడా, అరే సౌలు ఒక్క వేటతో 10 మందిని చంపితే దావీదు మహారాజు ఒక్క వేటతో 1000 మందిని చంపాడని చెప్పి ఆ దావీదు మహారాజుని కీర్తించినప్పుడు సౌలుకి అసూయ కలిగింది. ఆ అసూయతోటే ఈరోజు మనం చదువుకున్న పట్టణంలో దావీదు మహారాజుని చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు. అసలు దావీదు మహారాజుని ఎందుకు చంపాలనుకున్నాడు అనడానికి కారణం ఇప్పుడు చెప్పినంతా కూడా జరిగింది. నాకు రావలసిన గౌరవం, నాకు రావలసిన కీర్తి, నేను అనుభవించాల్సిన రాజరికాన్ని దేవుడు నా దగ్గర నుంచి తీసేసి వాడెవడో పనికి మళ్ళీ వాడు గొర్రెలు కాసుకుని దావీదు గాడికి ఇచ్చాడే రాజు పోస్టు అనేది ఒక ఈర్ష్య మనకు కూడా ఉంటుంది, అసూయ. ఒకడు బాగుపడితే మనం చూడలేం. అక్కడ కూడా అదే జరిగింది. ఎప్పుడైతే దావీదు మహారాజు యుద్ధంలో గెలిచి గొల్యాతు అనే మహావీరుని చంపి తిరిగి వస్తూ ఉన్నాడో, ఎప్పుడైతే దావీదు మహారాజుని దేవుడు ఎన్నుకున్నాడో, తనకు దక్కవలసిన గౌరవం తనకి దక్కకపోవటం వల్ల దావీదు మీద అసూయ చెంది ఎలాగైనా సరే ఈ దావీదు అనే వాడిని లేకుండా చేస్తే తిరిగి మరలా నేనే రాజును అవ్వచ్చు అనే ఒక కుయోక్తితో దావీదు మహారాజును చంపడానికి ప్రయత్నం చేశాడు సౌలు రాజు. ఈరోజు చదువుకున్న మొదటి పట్టణం సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 2వ వచనం మరియు 7, 8 మరియు 11, 12 మరియు 22, 23 వచనాల్లో దావీదును చంపడానికి సౌలు ఏం కార్యాలు చేశాడనేదే మనం ఈరోజు కొద్దిసేపు ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. దావీదు అభిషయి రేచీకటిలో శిబిరనద్దకు వచ్చిరి. సౌలు పాళెమును పరుండా నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరును సైనికులను చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. ఒక పాలెము, ఒక గొడారము వేసుకొని దావీదు మహారాజు ఒక ఏరియాలో, అంటే ఒక ప్రాంతంలో ఉన్నాడు అని సౌలు రాజుకి తెలియవచ్చింది. సౌలు ఏ విధంగా దావీదుని చంపాలనే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆయన అనేక మందిని విచారణ కోసం పంపించినప్పుడు, ఇదిగో పలానా ఊరిలో దావీదు మహారాజు ఉన్నాడు, మనం కానీ అక్కడికి వెళితే అతను పట్టుకొని మనం చంపేయచ్చు అని ఒక వార్త వచ్చినప్పుడు వెంటనే సౌలు కొంతమంది సైనికులను తీసుకొని, కొంతమంది అంటే కూడా స్పష్టంగా ఇచ్చాడు, 3000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీపు ఎడారిలో తిరగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరెను. అంటే 3000 మంది యోధులు. యోధులంటే తెలుసు కదా, బలధీరులు, అంటే యుద్ధంలో బలంగా ఉండేవాళ్ళు.
అలాంటి యోధుల్ని 3000 మందిని తీసుకొని దావీదుని చంపడానికి సౌలు రాజు బయలుదేరి వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు దావీదు కనపడకుండా రాత్రి సమయం అవటం, రేచీకట అవటం, మళ్ళా వాళ్ళు వెతకడానికి సమయం లేకపోవటం, ఆ రోజు రాత్రి ఈ 3000 మంది యోధులు సౌలు అక్కడే ఒక చిన్న గుడారాలు వేసుకొని నిద్రిస్తూ ఉన్నారు. అదే సమయంలో దావీదు మహారాజు అభిషై అంటే దావీదు మహారాజు యొక్క మేనల్లుడు, వీరిద్దరూ కూడా ఆ సౌలు వారి యొక్క 3000 మంది యోధులు నిద్రిస్తున్న ప్రాంతానికి ఆ రేచీకట్లోనే అర్ధరాత్రి సమయంలోనే వెళ్ళారు. దావీదు మహారాజుతో చెప్తూ ఉన్నాడు వాళ్ళ అల్లుడు అభిషై, దావీదు మహారాజా, ఇదిగో నేడు నీ శత్రువుని దేవుడు నీకు అప్పగించాడు. నిన్ను చంపాలని చూస్తున్న సౌలు నీకు దొరికేటట్లు దేవుడు నీకు చేశాడు. ఒకే ఒక్క వేటేసేస్తా చనిపోతాడు. ఏమంటావు రాజా అని దావీదు మహారాజుని అడిగాడు అభిషై. తనను చంపాలనుకున్న వ్యక్తులు కళ్ళ ముందు కనపడుతూ నిద్రపోతూ ఉంటూ, చంపాలనుకుంటే వాళ్ళని పెద్ద విషయం కూడా కాదు, నిద్రపోయే వాళ్ళని ఒకే ఒక్క వేటేస్తే చనిపోతాడని కూడా అభిషై మాట్లాడటం జరిగింది. అది 8వ వచనంలో. అభిషయి దావీదుతో, నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను, ఇతనిని ఈ ఈటితో ఒకే ఒక్క పోటు నేలకు గుచ్చెదను, ఇక రెండో పోటు అక్కరలేదు అనెను. చెప్పయ్యా, ఇదిగో నీ శత్రువు దేవుడు దొరికేటట్టే నీకు చేశాడు, కాబట్టి నిన్ను చంపాలనుకుంటున్న వ్యక్తి నీకు దొరికాడు, ఒకే ఒక్క వేటేద్దాం చంపేద్దాం అని అభిషై దావీదు అడిగినప్పుడు, అదే సందర్భం మనకొస్తే మనం ఏమనుకుంటాం, మన యొక్క శత్రువు మనకు దొరికినప్పుడు సాధ్యమైనంతవరకు వీడిని ఏ విధంగా చంపాలి, ఏ విధంగా దెబ్బ కొట్టాలని మనం ఉపాయాలు పన్నుతూ ఉంటాం. కానీ ఇక్కడ దావీదు మహారాజు ఒక మంచి పని చేశాడు. ఈరోజు సువార్త పట్టణంలో యేసు ప్రభువు వారు చెప్పినట్లుగా నీ శత్రువులను నీవు ప్రేమింపుము అనే ఒక మాట ఇక్కడ దావీదు నెరవేర్చాడు. సౌలు రాజుని చంపే అవకాశం ఉన్నా కూడా ఏమన్నాడు తెలుసా? అభిషయి, వద్దు, నువ్వు అతన్ని చంపడానికి వీల్లేదు. ఎంతనుకున్నా అతను మన శత్రువే కావచ్చు, కానీ నాకంటే ముందు నా దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి అతను. వాడు పాపాత్ముడే అవ్వచ్చు, దుర్మార్గుడే అవ్వచ్చు, కానీ శత్రువుని ప్రేమించమని నా దేవుడు చెప్పాడు. పైగా నాకంటే ముందు నా దేవుడు అతన్ని అభిషేకించాడు. నా దేవుడు అభిషేకించిన వ్యక్తిని నేను చంపకూడదు కూడా అని చెప్పి దావీదు మహారాజు ఈరోజు యేసు ప్రభు మాటని అక్కడ నెరవేర్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అంది వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం సౌలు బతికుంటే దావీదుని చంపేస్తాడని తెలిసి కూడా సౌలు రాజుని ప్రేమించి వదిలేశాడు. ఈరోజంతా మొదటి పట్టణంలో ఉన్న సారాంశం ఇదే. సువార్తలో యేసు ప్రభువు నీ శత్రుడిని ఏ విధంగా ప్రేమించమని చెప్పాడో ఆ శత్రువులు మనం ప్రేమించాలన్నా మనకి సాధ్యం కాదు. దానికి దేవుని యొక్క కృపా శక్తి అవసరం. ఆ యొక్క కృపా శక్తి దావీదు మహారాజుకి ఉండబట్టే శత్రువుని ప్రేమిస్తూ దుర్మార్గుడైన సౌలును కూడా చంపే అవకాశం ఉన్నా కూడా చంపకుండా వదిలిపెట్టేశాడు. వదిలేసే సమయంలో అదే సమయంలో ఒక పెద్ద కొండ ఎక్కి కూర్చున్నాడు దావీదు. వెంటనే సౌలు ఈ 3000 మంది యోధులు మొత్తం లేచారు. లేచినప్పుడు సౌలు యొక్క బళ్ళెము అంటారు కదా, పోటు పొడిచే బళ్ళెం, ఆ బళ్ళాన్ని తీసుకుని దావీదు మహారాజు గుర్తుగా కొండ మీద నుంచి సౌలుతో మాట మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా సౌలు మహారాజా, ఇదిగో నా శత్రువునని నిన్ను దేవుడు నాకు అప్పగించినా సరే నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నిన్ను చంపకుండా వదిలేశాను. ఇదిగో నీవు నిద్రపోయినప్పుడు నీ దగ్గరికి నేను వచ్చాను అనడానికి సాక్ష్యం ఇదిగో నీ బళ్ళెము, ఇదిగో నా దగ్గర ఉంది చూడు అని చెప్పి గుర్తు చూపిస్తూ ఉన్నాడు సౌలుకి. కాబట్టి ఈరోజు యొక్క సువార్త
సువిశేష పఠనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఇదే మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శత్రువుని ప్రేమించాలి, మిమ్ము ద్వేషించిన వారిని మీరు ద్వేషించకూడదు, మిమ్మును శపించు వారి కోసం ప్రార్థన చేయాలి. మనం సహజంగా ప్రేమిస్తూ ఉంటాం, సహాయాలు చేస్తూ ఉంటాం. ఎవరు? మన వారైతేనో లేదా మన బంధువులైతేనే. అలా సహాయాలు ఎవరైనా చేస్తారు. కానీ మీకు శత్రువుని ప్రేమించి మీ శత్రువులకి సహాయం చేసినప్పుడే నా ఆజ్ఞను పాటించిన వారుగా మీరు ఉంటారని యేసు ప్రభుల వారి యొక్క సువార్త పట్టణం ద్వారా ఈరోజు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలా దాన్ని సాధించాలి అనేది కూడా క్రీస్తు మనకి ప్రాక్టికల్గా చూపించాడు. క్రీస్తు భూమి మీద ఏ విధంగా అయితే జీవించాడో, ఎన్నో సమస్యలు వచ్చినా, ఎన్నో ఆటుపోట్లు వచ్చినా, ఏ పాపము చేయని వ్యక్తిగా మనకి యేసు ప్రభుల వారు కనిపిస్తూ ఉన్నారు. అందుకే ఆయన మనుష్య కుమారునిగా పరలోక రాజ్యంలో తండ్రి కుడి పక్కన కూర్చునే అవకాశాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మరి ఈ రోజున నీవు నేను ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనం సమకూర్చుకోవాలంటే కొన్ని షరతులు. శత్రువుని ప్రేమించండి, పేదవారిని ఆదుకోండి, మిమ్మల్ని కష్టించే వారి కోసం ప్రార్థన చేయండి, ఎవరైతే దీనులు ఉన్నారో వారి కోసం మీరు సహాయం చేయండి. ఇవన్నీ ఈ యొక్క సువార్త పట్టణం ద్వారా మన ప్రభువైన యేసు క్రీస్తు గుర్తు చేస్తూ, ఇవన్నీ చేసిన వారే దేవునికి బిడ్డలవుతారు అని ఈరోజు యొక్క సువార్త పట్టణం ద్వారా మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట, ఏలైనా కృతజ్ఞత లేని వారికిని దుష్టులకు మేలు చేయును. దేవుడు కృతజ్ఞత లేని వారికిని దుష్టులకు మేలు చేస్తాడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అడగొచ్చు, ఏంటయ్యా దేవుడు మంచివారికే కదా సహాయం చేయాలి, దుష్టులకు చేయటం ఏంటి సహాయం? దేవుని యందు కృతజ్ఞత లేని వారికి కూడా సహాయం చేస్తాడని మీరు అడగొచ్చు. అలాంటి కృతజ్ఞత లేనివారు దుష్టులే దేవునికి శత్రువులుగా ఉన్నారు. కాబట్టి ఆ శత్రువుల్ని మనల్ని ప్రేమించమని చెప్పాడు. కాబట్టి ముందు ఆయన ప్రేమించి మనకొక రోల్ మోడల్గా మన ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు. దేవుని దృష్టిలో శత్రువులు, దుష్టులు, పాపులు, పుణ్యాత్ములు ఎలాంటి తేడా ఉండదు. అలా అని చెప్పి పుణ్యాలు చేసి ఎన్నో మంచి పనులు చేసి క్రీస్తు యందు విశ్వాసం లేకపోయినా వారు పరలోక రాజ్యానికి అనర్హులు. అందుకే మనకి మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు శిష్యులతోటి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి నా సువార్త ప్రకటించండి. ఏం చెప్పమన్నాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి అంటే దేశంలో ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, ప్రతి మనిషికి నా సువార్త అందాలి. ఆ అందే బాధ్యత మీపై పెడుతున్నానని ఆ రోజు శిష్యులతో మాట్లాడుతూ చెప్తున్న సందర్భం. సర్వ సృష్టికి వెళ్ళి సర్వ మానవాళికి నా సువార్త ప్రకటించండి. ప్రకటించిన తర్వాత ఏం చేస్తారు? నమ్మి, మీరు చెప్పే సువార్తను నమ్మి విశ్వసించి బాప్తిస్మం తీసుకున్నవాడు పరలోక రాజ్యానికి వస్తాడు. నమ్మినవాడు బాప్తిస్మం పొంది పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు సువార్తని నమ్మనివాడు నిత్య నరకాగ్నిలో వేయబడతాడని యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి మనకి కొంతమంది మొన్నే అనుకుంటా, ఇంతకుముందు పోయిన వారం అంతకుముందు వారం మీకు చెప్పాను అనుకుంటాను, ఒక సువార్త బండి వచ్చింది మనకు ఒక 15 రోజుల కిందట. ఇక్కడ కూర్చొని ఉన్నాం, ఇక్కడ శ్రీదేవి వాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. బద్రి అడిగాడు, ఏంది వెంకట్రావు వీళ్ళు ఈ రకంగా సువార్త చెప్పుకుంటా వెళ్తూ ఉంటారు కదా, ఊర్లు తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి పైనుంచి ఏమైనా డబ్బులు వస్తాయా అని అడిగాడు. ఇక్కడ జరిగిందే, మన చర్చి ముందు జరిగిన సందర్భం ఇది. నువ్వు ఉన్నావు అనుకుంటావు అమ్మా, రోజు ఉన్నావు కదా. బద్రి అడిగిన మాట, ఏది బండి మీద తిరుగుతారు వీళ్ళు పని పాటలు మానుకొని, వీళ్ళకేమైనా పైనుంచి డబ్బులు ఏమైనా వస్తాయా అని అడిగాడు. వాళ్ళకు పనులు లేక కాదు, పాటలు లేక కాదు, అసలైన విశ్వాసి
సువార్తని ప్రకటించడానికి కనీసం వారంలో 1 గంట అయినా ఉండాలి అనేది వాళ్ళు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తక్కువ వాళ్ళేం కాదు, నాకు తెలిసిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు పై స్థాయిలో ఉండి కూడా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆదివారం దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క మాటలు మౌతుల్లో చెప్పుకుంటూ ప్రతి గ్రామానికి వినిపిస్తూ వెళ్తూ ఉంటారు వాళ్ళు. బద్రి అడిగినప్పుడు నేను ఒకే మాట చెప్పా, బద్రి వాళ్ళకి డబ్బులు ఎవరు ఎవరయ్యా, డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు వాళ్ళ పాటికి వాళ్ళే రావాలి, వాళ్ళు కనీసం వాళ్ళు తెచ్చుకునే వ్యాన్ కూడా వాళ్ళ సొంతదేను, ఎవరెవరంటే మరి అంతకాడికి వీళ్ళు చేయటం దేనికి అని అడిగాడు. మరి నిజమే కదా, బద్రి అడిగాడు. బద్రి సువార్త వాళ్ళు చేసుకుంటా రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళకి ఏంటి లాభం? మామూలుగా మనం పనికి వెళ్తే రోజుకి 700 800 ఇస్తారు. మరి సువార్త చేస్తే వాడికి ఎవడియాలి కూలి? అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు కూడా చక్కని మాట మాట్లాడాడు, నా కోసం నా సువార్త నిమిత్తం పనిచేయ వారికి నా యొక్క రాజ్యంలో ధనం చేకూరునని చెప్పి మాట్లాడాడు. వాళ్ళకి డబ్బులు భౌతికంగా మనకు కావాల్సిన రూపాయలు రాకపోవచ్చేమో కానీ ఆ సువార్త పరిచర్య ద్వారా దేవుడు వాళ్ళకి గొప్ప బహుమానం పరలోకంలో ఇస్తానని చెప్పాడు. కాబట్టి వాళ్ళు విశ్వసించి నమ్మి వాళ్ళు పని మానుకొని సువార్త పరిచర్య చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి పనుల్లా కాదు, కాకపోతే దేవుని యొక్క మాటలను నిర్వహించేవాడు ఎట్లా ఉంటాడంటే ప్రజల దృష్టిలో ఒక వెర్రివాడిగా కనిపిస్తాడు. దేవుని ప్రకారం నడిచేవాడు మానవ సమాజంలో ఒక వెర్రివాడిగా కనపడతాడు. బద్రి కూడా అనుకుని ఉండొచ్చు ఆ రోజు, వారు వీళ్ళంతా పని పాటలేని ఎదవల్లాగా ఉన్నారు, కొమ్మ పని చేసుకుని డబ్బులు వచ్చే వీళ్ళెందుకురా సువార్త ఇవన్నీ ఎందుకురా అనుకుని ఉంటాడు మనసులో. అంటే ఒక వెర్రివాళ్ళలా కనిపించి ఉండొచ్చు. అందుకే పరలోక రాజ్యంలో ధనం చేకూర్చుకోవాలి మీరు అని చెప్పి క్రీస్తు ప్రభు మత్తయి సువార్తలో మనకి కొండ మీద ప్రసంగంలో చెబుతాడు. ఇక్కడ నువ్వు ఎన్ని సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఇళ్ళు కట్టినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా మహా అయితే నువ్వు భూమి మీద ఉండే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మాత్రమే నువ్వు అనుభవిస్తావు. ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాను. మాకు రామోజీరావు తెలుసుగా చాలామందికి, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి. మరి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి ఏం తింటాడో తెలుసా రోజుకి? రామోజీరావు సంగతి ఏమని తెలుసా? హిస్టరీ రామోజీరావు తెలుసంటారా మీకు? ఈనాడు సంస్థల అధినేత, మార్గదర్శి చిట్ ఫండ్ అధినేత, ఒకప్పుడైతే ప్రియా పచ్చళ్ళ అధినేత, ఇప్పుడంటే లేవులే, ఇంతకుముందు. ఇలా కొన్ని వందల వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి. సినీ ప్రొడ్యూసరు. ఈ రోజున రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో కొన్ని వందల ఎకరాల్లో నాకు తెలిసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆయన దగ్గర ఉంటాయి. ఒక గవర్నమెంట్ని శాసించే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఏం తింటాడు? సంపాదించిన రూపాయి తింటాడా? బంగారమైన తింటాడా? నువ్వు నేను తినేదే తింటాడు. ఒక చిన్న రాగి ముద్ద తప్ప ఆయన ఏం తినడంట. ఇంత రాగి ముద్దనంట ఆయన ఆహారం. సరే, ఇది పక్కన పెడితే ఈ మధ్య ఫేమస్ అయ్యాడు ముఖేష్ అంబానీ కుమారుడు. చూసే ఉంటారు మీరు సోషల్ మీడియాలో. ఆయనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా మీకు తెలిసే ఉంటుంది చదువుకునే వాళ్ళకి. మరి వాళ్ళ అబ్బాయి పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల కోట్ల రూపాయలు అధినేత ముఖేష్ అంబానీ యొక్క కుమారుడు ఎలా ఉండాలి? వాడు ఏసీ ఇస్తే ఏసీలో ఉండలేడు, మంచు పడితే చలికి ఉండలేడు. అది పరిస్థితి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం ఈ భూమి మీద సంపాదించినా పోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్ళమనేది దేవుడు చెప్పే మాట. మీరు ఇక్కడ పనిచేసేదానికి ప్రతిఫలం భూమి మీద ఉండొచ్చు, అది మీరు అనుభవించకపోవచ్చు, అది వేరే విషయం. కానీ దేవుని యొక్క పని కానీ ఈ భూమి మీద మీరు నిర్వర్తించగలిగితే ఖచ్చితంగా మీకు పరలోక రాజ్యంలో సంపద ఉంటుంది అని చెప్పాడు. మరి దేవుని కోసం మనం ఏం చేయాలి? దేవుడు మనల్ని కష్టపడి ఎరగదీయమని చెప్పలా. ఇదిగో నా మాటను తెలుసుకోండి, మీరు తెలుసుకున్న మాటను 10 మందికి చెప్పండి, నా మాట ప్రకారం మీరు జీవించండి,
అలాగే 10 మందిని జీవించేటట్టు చేయండి. ఇదే కదా దేవుడు చెప్పింది. ఇది చేయడానికి మనం కింద మీద పడిపోతుంటాం. కానీ 500-600 పని ఇస్తానంటే మాత్రం రెక్కలు చాకరీ చేసుకుని పనిచేస్తూ ఉంటాం. కాబట్టి భౌతికంగా ఉండే ధనం కంటే కూడా పరలోక రాజ్యంలో ధనం చేకూర్చుకోవడం మనకి ఉత్తమం, మన ఆత్మకు ఉత్తమమైన పని. ప్రతి మనిషి పుట్టటాడు, చనిపోతాడు, అది వేరే విషయం. కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ పరిస్థితి ఏంటి? ఆత్మకి మరణం లేదు. చనిపోయిన ఆత్మ దేవుని దగ్గర నుంచి ఏ విధంగా అయితే వచ్చిందో తిరిగి మళ్ళీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని కోసం మనం మంచివారుగా, మంచి పనివారంగా ఉండగలిగితే మన ఆత్మకి నిత్య జీవం ఇస్తాడు. లేదంటే నరకాగ్నిలో తోసేస్తానని దేవుడు చెప్తున్న మాటలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భూలోకంలో సంపదల కంటే కూడా దేవుని కోసం, దేవుని యొక్క సువార్త కోసం, దేవుని యొక్క పని కోసం ఒక ఆరాటం కలిగి ఉండాలి. కలిగి ఉండటమే కాదు, దేవుడు చెప్పిన యొక్క ఆజ్ఞలు. ఇప్పుడు ఆ ఆజ్ఞ సౌలు రాజు ఏ విధంగా అయితే ధిక్కరించాడో ఆయన యొక్క రాజరికాన్ని కోల్పోవలసి వచ్చింది. ఒకే ఒక్క మాట, నువ్వు వారిని చంపాయా అని, సర్వాన్ని చంపాయా అంటే ఈయన కొన్ని మంచిగా ఉన్నాయి కదా, మంచి పొటేళ్ళు ఉండి, కొవ్వు బట్టి ఉండి, ఈ కోసుకొని తిందామని చెప్పి తెచ్చుకున్నాడు. ఆఖరికి ఏమైంది? శాపం పాలైంది. దేవుడు ఆజ్ఞని మితిమీరాడు. తద్వారా ఏం జరిగింది? రాజుగా కుప్పకూలిపోవాల్సిన పరిస్థితి. లాస్ట్కి సౌలు రాజు దిక్కులేని చావు చచ్చాడు. సౌలు మహారాజు ఎలా చనిపోయాడు తెలుసా మీకు? ఎలా చనిపోయాడు? దిక్కులేని చావు. అతనే పొడుచుకుని చనిపోయాడు. ఒక వెలిగిన రాజు, ఇశ్రాయేల్ ప్రజల్లో మొట్టమొదటిగా ఉన్న రాజు, లాస్ట్కి దుర్నీతి బట్టి, దేవునికి వ్యతిరేకంగా నడవబట్టి అనేక ఆత్మలు ఆయనకి చేకూరి లాస్ట్కి ఆయన యొక్క మరణాన్ని ఆయనే పొడుచుకొని చనిపోవడం జరిగింది. కాబట్టి ఇదంతా కేవలం అసూయ వల్లే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అదే అసూయతో దావీదుని కూడా చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ మానవ నైజంలో మనకు కూడా అసూయ, కలహాలు ఇవన్నీ ఉంటాయి. కానీ వాటిని జయించాలంటే మానవ మాత్రులకి సాధ్యం కాదు. దేవుని యొక్క శక్తి అవసరం. కాబట్టి మనం ఆ శక్తిని సంపాదించుకోవాలంటే దేవుని యొక్క ఆజ్ఞను నిర్లక్ష్యం చేయకుండా దేవుని మీద ప్రతిదానికి ఆధారపడి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం కష్టపడి సంపాదించుకుంటాం, మన కష్టం అంటాం, మన కష్టం వస్తే దేవుని తిడుతూ ఉంటాం. అలా కాకుండా మన జీవితంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మొత్తం దేవుడి మీదే మనం ఆధారపడి వారుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి మేలు చేకూరుస్తాడనడానికి ఉదాహరణగా మనకి దావీదు మహారాజు కనిపిస్తూ ఉన్నాడు. ఈరోజు సువార్త పఠనం ద్వారా దేవుడు మనకి శత్రువులు ప్రేమించే గుణాన్ని ఇవ్వమని మనం ప్రార్థన చేసుకుందాం.